ఇవాళ మనం మన జీవుల మౌలిక ప్రమాణమైనటువంటి కణాలకు సంబంధించినటువంటి కణం దాని సంబంధించినటువంటి తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా అంటే మౌలిక ప్రమాణం కణమే అని చెప్పుకుంటున్నాం. సో ఈ కణం గురించి తెలుసుకోవాలి అంటే ఇవి కణాలు మన కంటికి కనిపించవు. సెల్స్ మన కంటికి కనిపిస్తాయా? ఆన్సర్ చేయాలి. మన చుట్టూ ఉండేటటువంటి వాతావరణంలో కానీ మన చుట్టూ ఉండేటటువంటి ప్రకృతిలో కానీ గాలిలో నీటిలో భూమి మీద రకరకాల సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ సూక్ష్మజీవులకు సంబంధించినటువంటి అధ్యయనాన్ని మనం మైక్రోబయాలజీ అంటాం. సుమారు 400 సంవత్సరాల క్రితం దాకా కూడా ఈ సూక్ష్మదర్శిని కనిపెట్టడానికి ముందు మనకు ఈ సూక్ష్మజీవుల మీద మనకు అవగాహన లేదు. ఎప్పుడైతే ఈ సూక్ష్మదర్శిని కనిపెట్టడం జరిగిందో మొదట్లో మనం చూస్తున్న సూక్ష్మదర్శిని ఉంది కదా, ఈ సూక్ష్మదర్శిని కంటే భిన్నమైన సూక్ష్మదర్శిని మనకు కనిపించేటటువంటి ఏంటంటే మొదట్లో సాధారణ మైక్రోస్కోప్స్ ఉండేవి. ఇప్పుడు మనం చూస్తున్నవి ఒక మోస్తారు కాంపౌండ్ మైక్రోస్కోప్. కాంపౌండ్ అంటే సంయుక్త సూక్ష్మదర్శిని. ఈ సంయుక్త సూక్ష్మదర్శిని మొట్టమొదటిసారిగా కనుగొన్నది ఎవరు? జకారిస్ జాన్సన్. వెరీ గుడ్. ఎవరు? ఎవరు? జకారిస్ జాన్సన్ అనే శాస్త్రవేత్త. ఈయన ఏ సంవత్సరంలో కనిపెట్టాడు మనకు? ఇవాళ మనం చూస్తున్న దానికి ఒక మూలము జకారిస్ జాన్సన్ అనే శాస్త్రవేత్త కనిపెట్టడం జరిగింది. ఈ జకారిస్ జాన్సన్ అనే శాస్త్రవేత్త 1595 సంవత్సరంలో కనిపెట్టినప్పుడు దీనితో పాటుగా ఆయనతో పాటుగా ఇంకొక శాస్త్రవేత్త కూడా కాంపౌండ్ మైక్రోస్కోప్ కనిపెట్టడం లోపల ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు. ఆయన ఎవరు? రాబర్ట్ హుక్. ఎవరు? వీళ్ళే కాకుండా ఆంటోనీ వాన్ లీవెన్హాక్ కావచ్చు, రకరకాల శాస్త్రవేత్తలు మనకు ఈ మైక్రోస్కోప్ సంబంధించిన అధ్యయనానికి సంబంధించినటువంటి దాని మీద మనకు వాళ్ళు ప్రయోగాలు పరిశీలన చేయడం జరిగింది. సో మనకు ముఖ్యంగా మన చుట్టూ ఉండేటటువంటి కంటికి కనబడినటువంటి సూక్ష్మజీవుల అధ్యయనానికి ముఖ్యమైనటువంటి అంశం మైక్రోస్కోప్. కాబట్టి ఈ మైక్రోస్కోప్ సంబంధించినటువంటి భాగాలు దీన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫస్ట్ మనం ఇది మైక్రోస్కోప్ మీరు చూస్తున్నారు కదా. సో దీంట్లో ప్రధానంగా పైన కనిపించేటటువంటి మన కంటితో చూడడానికి వీలయ్యేటటువంటి దీన్ని ఏమంటాం? దృష్టి కటకం. ఏమంటాం? దృష్టి కటకం. సో ఇది మనకు ఎక్కువ రేట్లు చేసి చూడడానికి వీలయ్యేది, అంటే వస్తువును ఎక్కువ రేట్లు చేసి చూడేది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ కనిపించేటటువంటిది చూడండి, కదిలే గొట్టం. అర్థమవుతుందా? ఇదేంటి? కదిలే గొట్టం. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇదొక పెద్ద గొట్టం ఉంది చూడండి. తర్వాత ఇప్పుడు నేను పైకి కిందికి కదలడానికి ఉపయోగించేటటువంటిది ఏంటిది? స్థూల సంవర్ణి. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి అన్న, ఇక్కడ మీకు కనబడతా ఉంది. ఇక్కడ మనకు పదార్థాన్ని చూడడానికి ముఖ్యంగా ఉపయోగపడేటటువంటి రెండు కనబడతా ఉన్నాయి ఇక్కడ. దీన్ని ఏమంటాం? అక్షి కటకం. ఏమంటాం? అక్షి కటకం. ఆ తర్వాత ఇప్పుడు నేను చేయితో పట్టుకున్న భాగం ఉంది చూడండి, ఈ భాగం ఉంది కదా, ఇది ఏమంటాం? పీడి. ఏమంటాం? ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఇక్కడ ఆ తర్వాత ఇక్కడ కనిపించే బేస్ ఉంది చూడండి, దీన్ని ఏమంటాం? పీఠం. ఏమంటాం? గుర్తుంచుకోవాలి, ఎందుకంటే ఇది మనకు ఎప్పటికీ ఉపయోగపడేటటువంటి సాధనమే. తర్వాత నెక్స్ట్ ఇక్కడ రెండు అటువంటి ఉంది చూడండి, ఇది ఏంటి? వెరీ గుడ్. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది క్లిప్? ఇప్పుడు మనకు ఎప్పుడైతే మనము దీనిపైన వస్తువును చూడడానికి గాజు పలక వాడతామో దీన్ని ఏమంటాం? గాజు పలక. ఈ గాజు పలక వాడినప్పుడు ఇది అటు ఇటు కదలకుండా ఉండడం కోసం మనము ఈ క్లిప్ను వాడటం అనేది జరుగుద్ది. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత మనకు ఉండేటటువంటి పరికరాలలో సో ఇక్కడ మనకు చూడండి కింద కనబడుతుందా నాన్న?
కనబడుతుందా? ఇది అటు ఇటు మనకు వెలుతురును అడ్జస్ట్ చేస్తూ ఉంది కదా. ఇక్కడ కింది నుంచి వచ్చేటటువంటి అద్దం నుంచి వచ్చేటటువంటి వెలుతురును ఇది అడ్జస్ట్ చేస్తూ ఉంది వస్తువు మీద పడే టైంలో. దీన్ని ఏమన్నాం మనం? సవరిణి. ఓకే, గుడ్. తర్వాత ఈ కిందిది ఏంటి? ఈ కనిపించేది ఏంటి మీకు? దర్పణం. మీరు ఇండ్లలో చూసేటటువంటి అద్దం కూడా ఇలానే ఉంటుంది. ఫోకస్ చేస్తారు చూడండి, అప్పుడప్పుడు మీరు ప్లేట్స్ తోటి అన్నం తినేటప్పుడు మధ్యాహ్న భోజనంలో వాళ్ళ మీద ఫోకస్ పడతా ఉంటారు. అట్లానే మన వస్తువు మీద ఫోకస్ చేయడం కోసం, స్పష్టంగా కనిపించడం కోసం దీన్ని ఉపయోగిస్తూ ఉంటాం. అండ్ దెన్ ఇదేంటి? ఆధార పీఠం. సో ఇది మొత్తంగా దేనికి ఉపయోగపడుతుంది? దేనికి ఉపయోగపడుతుంది? ఈ సూక్ష్మదర్శిని దేనికి ఉపయోగపడుతుంది? ఈ సూక్ష్మదర్శిని దేనికోసం మనం యూజ్ చేస్తాం? అంటే మన కంటికి కనిపించనటువంటి వస్తువులను చూడడానికి లేదా జీవులను చూడడానికి ఉపయోగపడేటటువంటిది మన మైక్రోస్కోప్. అర్థమవుతుంది కదా మీకు? ఇప్పుడు మైక్రోస్కోప్ ను తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరు? ఇన్వెంట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు? కనిపెట్టిన వ్యక్తి ఎవరు? జకారస్ జాన్సన్. తనతో పాటు రాబర్ట్ హుక్ కూడా సంయుక్త వాళ్ళ మానవం వాడేటటువంటి సంయుక్త సూక్ష్మదర్శిని తయారు చేయడం అనేది జరిగింది. ఇవల్ల మనకు అడ్వాన్స్డ్గా ఏంటంటే సైన్స్లో వచ్చిన మార్పులలో ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ కూడా కొన్ని 10,000 రెట్లు కూడా ఎక్కువ చేసి చూపెట్టేటటువంటి సూక్ష్మదర్శినులు తయారు చేయబడడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు మీరు మన కంటికి కనబడనటువంటి ఇప్పుడు కోవిడ్ వైరస్ అనేది మనం చూస్తా ఉన్నాం కదా. ఈ కోవిడ్ వైరస్ మనకి ఎట్లా కనబడుతుంది? మరి కనిపించిందా? కానీ శాస్త్రవేత్తలు కోవిడ్కి సంబంధించినటువంటి వైరస్ ఉంది, ఇది మన జీవితాలను ఛిద్రం చేస్తుంది, చంపేస్తుంది అని పరిశోధనలో తేల్చేసారు. కాబట్టి 16 నెలలు మన స్కూల్ నడవలేదు. సో ఇది ఎట్లా తెలిసింది మనకు? ఆర్టీపీసీఆర్ అనే టెస్టులు చేస్తూ ఉన్నారు. సో ఈ ఆర్టీపీసీఆర్ టెస్టులన్నీ కూడా దేనివల్ల? ఈ మైక్రోస్కోప్ ద్వారానే చూడడం వల్ల మనకు కనబడతా ఉంటుంది. అర్థమవుతుందా? మన మైక్రోస్కోప్ చాలా చిన్నది. మన మైక్రోస్కోప్ ఇవాళ మనం చూస్తున్న మైక్రోస్కోప్ ఇది చాలా చిన్నది. సో ఇంతకంటే 1000 రెట్లు ఎక్కువ పెద్దగా చూపించేటటువంటి మైక్రోస్కోప్స్ కూడా ఇవాళ ఆవిర్భవించడం అనేటువంటి జరిగింది. అలాగే నెక్స్ట్ చూడండి అమ్మా, ఇప్పుడు మనం మైక్రోస్కోప్లో ఏదైనా ఒక వస్తువును పెద్దగా చేసి చూడాలంటే, ఏదైనా ఒక పదార్థాన్ని పెద్దగా చేసి చూడాలంటే మనం దేన్ని ఉపయోగించాలి? స్లైడ్ ఉపయోగించాలని నేర్చుకున్నాం. ఇక్కడ స్లైడ్ ఇప్పుడు చూస్తున్నాం. ఈ స్లైడ్ మీరు ఎక్కడ చూస్తుంటారు? హాస్పిటల్లో చూస్తుంటారు. అంటే మీ బ్లడ్ ల్యాబ్లలో బ్లడ్ శాంపిల్స్ తీసుకునేటప్పుడు దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇది గాజు ఫలక అంటాం మనం. ఒక దీర్ఘ చతురస్రాకారంలో ఉన్నటువంటి గాజు పలక. ఈ గాజు పలక పారదర్శకంగా అటు ఇటు కనిపించేలాగా ఉంటుంది. ఆ తర్వాత దీంతో పాటు మనకి ఇంకేం ఉపయోగం ఉన్నది అంటే, దీనిపైన సన్నని పదార్థాన్ని పెట్టిన తర్వాత ఒక నీటి చుక్క కానీ గ్లిజరిన్ చుక్క కానీ పదార్థం ఆరిపోకుండా పెడతాం. ఆ తర్వాత ఇక్కడ చిన్న గుండ్రటి గాజు పలకలాగా ఉన్నది చూడండి. ఇదేంటి? కవర్ స్లిప్. ఇదేంటిది? కవర్ స్లిప్. ఎందుకంటే పదార్థం అంటుకోకుండా ఉండడం కోసం మనం ఏం చేస్తాం? మనము ఎప్పుడైతే చేస్తున్నామో దాని మీద ఈ కవర్ స్లిప్ వేయడం అనేది జరుగుతుంది. ఇలా వేయడం అనేది జరుగుతుంది. అండ్ అట్లాగే ఇంకొకటి ఏంటంటే, మూడో అంశం ఏంటంటే రంజనం చేయడం. రంజనం చేయడం అంటే మొక్కలో ఒక్కొక్క భాగం ఒక్కొక్క పదార్థాన్ని ఒక్కొక్క రంగును పీల్చుకుంటాయి. అలా రంగును పీల్చుకోవడం వల్ల మనం వస్తువులను మరింత స్పష్టంగా, పదార్థాన్ని మరింత స్పష్టంగా చూడడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు కణంలో ఉండే వివిధ భాగాలను చూడడానికి, కణంలో ఉండేటటువంటి కణాంగాలు ఉంటాయి కదా, భాగాలు ఉంటాయి కదా, కేంద్రకం కానీ ఇట్లాంటివి స్పష్టంగా చూడడానికి వీలయ్యేది మనకు ఏదైనా ఒక రంగులో వేసినప్పుడు చూడడం వీలైంది. మిథైల్ బ్లూ కానీ, సాఫ్రనిన్ కానీ, అయోడిన్ కానీ, ఈ 3 రంగులలో ఏదైనా ఒక రంగును రంజనం చేయడానికి ఉపయోగిస్తాం.
రంజనం చేయడం అంటే మొక్కలో కొన్ని భాగాలు కొన్ని రంగులను పీల్చుకుంటాయి. అలా పీల్చుకోవడం వల్ల ఆ వస్తువును మనం ఏం చేస్తూ ఉంటాం, మైక్రోస్కోప్లో మరింత స్పష్టంగా చూడడానికి వీలైంది. సో అలా రంజనం చేయడానికి వివిధ రకాల మనము వస్తువులను పదార్థాలను వాడతాం. ఆ పదార్థాలు ఏంటివి? మిథైల్ బ్లూ కానీ, సాఫ్రనిన్ కానీ, లేదా అయోడిన్ కానీ. సో ఈ 3 పదార్థాలు వాడి మనం చూద్దాం. సో ఇప్పుడు మనం ఒక పదార్థాన్ని, మనకు ఇచ్చినటువంటి ఏదైనా ఒక మొక్క ఉంది, ఈ మొక్కను మనం ఏం చేద్దాం, మొక్క కాండము, ఈ కాండాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏం చేద్దాం, స్టెయినింగ్ చేద్దాం. చాలా సన్నము ముక్కలుగా మనం దీన్ని ఏం చేయాలి, కట్ చేసుకోవాలి. సో దీన్ని పలుచటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు ప్రయోగశాలలో బ్లేడ్ వాడుతున్నారు కాబట్టి ఏం చేయాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, చేతులు తెగుతాయి కాబట్టి జాగ్రత్తగా పలుచని పొరలాగా మనం కట్ చేసుకోవాలన్నట్టు. ఓకేనా? సో దీనికి మీరు ఏం వాడచ్చు, నీడిల్ వాడచ్చు. అర్థమవుతుందా? దానికి మీరు నీడిల్ కూడా వాడచ్చును. మన దగ్గర ఇప్పుడు అందుబాటులో లేదు, అందుబాటులో ఉన్న దాని గురించి మనం చూస్తున్నాం. దీన్ని ఏం చేసాం, మనం రంగులో వేసేసినాం, బ్లూ కలర్లో మనం దీన్ని వేసేసినాం. వేసేసిన తర్వాత దాన్ని ఏం చేయాలన్నాం, దాన్ని మనము ఉంది కదా, ఇది కొంతసేపు ఉన్న తర్వాత ఈ వస్తువును మనము ఏదైతే చూడాలనుకుంటున్నామో ఆ గాజు పలక మీద ఏం చేయాలి, వేసుకోవాలి. వేసుకొని దాని మీద వీలైతే డ్రాపర్ సహాయంతో రంగుది కానీ లేదా ఏదైనా ఒక వాటర్ డ్రాప్ కానీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పదార్థం ఆరిపోకుండా ఉండాలని. తర్వాత దీనిపైన ఏం చేయాలి, కవర్ స్లిప్. చూడండి, కవర్ స్లిప్ వేసిన కదా, వేసిన తర్వాత ఏం జరుగుతుంది, అది సమానంగా ఉండిపోయింది అక్కడ. దెన్ దాని తర్వాత మనం ఏం చేయాలి అంటే మైక్రోస్కోప్లో పెట్టి దీన్ని ఏం చేయాలి, మైక్రోస్కోప్లో పెట్టి పరిశీలించాలి. ఈ అక్షి కటకాన్ని, తర్వాత దృష్టి కటకాన్ని, సంవరణి సహాయంతో మనము ఏం చేయాలి, సెట్ చేసుకుంటూ చూసుకోవాలి. చూసుకుంటే మనకి ఏమవుతుందంటే అది ఆ వస్తువు, అందులో ఉన్న వస్తువు మనకు స్పష్టంగా ఫోకస్ కావడానికి ఆస్కారం ఉంటుంది అన్నట్టు. ఓకేనా? అర్థమవుతుందా? అర్థమైందా అందరికీ? చేతులు శుభ్రంగా, మొత్తం ఆల్మోస్ట్ శుభ్రంగా ఉండాలి. తర్వాత జుట్టు దగ్గరికి కట్టుకోవాలి. మీకు చున్నీలు ఉన్నాయి కాబట్టి చున్నీలు కూడా కట్టుకోవాలి అన్నట్టు, దీని మీద పడకుండా. అండ్ దీనికి ఏం చేయాలి, వెనుక ఎవరు ఉండదు, ఒకరు వెనుక ఒకరు ఉండదు. దగ్గర నుంచి వస్తుంది. కానీ చేతుడు మూసుకో అవసరమైతే కనిపించిందా? కనిపించింది.